పూజ చేస్తుంది చావకుండా చిరంజీవిగా ఉండడం కోసమే. మరి నేనెందుకు నరకానికి వస్తాను? సృష్టి ధర్మమునకు ఎదురెళ్ళుచున్న నీలాంటి దుష్టులు ఎన్నటికీ గెలవలేరు ఘోరా. తపస్సుతో రానిది మహాతప్పిదములు చేసిన నీలాంటి వారికి ఎటుల వచ్చునని అనుకుని చుంటివి. అయినను లోకాధిపతి ఆ దేవదేవుడు నీలాంటి రాక్షసులు కాదు. మొదటిగా అయ్యేది నేనే, చివరిగా మిగిలేది నేనే. ఈ ఘోరా పేరు చరిత్రలో మిగిలిపోవడం కాదు, కొత్త చరిత్ర నాతోనే మొదలవుతుంది. నీవి తీరని కోర్కెలు ఘోరా, నిజము కాని కలలు. అయినను అభము శుభము తెలియని ఆత్మను బంధించుట చాలా పెద్ద తప్పిదము. తప్పుల మీదనే కోట కడుతున్నాను. దానికి మహారాజును నేనే. ఇక నన్ను శిక్షించే వాళ్ళెవరు? మీరు వెళితే నేను పూజ చేసుకోవాలి. నీవు ఎన్ని మూర్ఖపు యోచనలు చేసినను, నీవు ఎంతగా ప్రయత్నించినను, నీవనుకున్నది జరగదు, జరగనివ్వను. నిన్ను ఎటుల ఆపవలెనో నాకు తెలియను. మీరు ఎలా ఆపాలని చూసినను, ఎలా పూజ చెయ్యాలో నాకు బాగా తెలుసు. ఇక మీరెళ్ళి మీ ప్రయత్నాలు చేయండి. ధూమ్తత దేవా, గుప్తా ఏమైనా చేసే లోపే ఇదిగో సార్, వీడేంటి నన్ను చూస్తున్నాడా? నాకు సంబంధించిన వీడియో ఏమైనా ప్లే చేస్తున్నాడా? నేను బాబ్జీతో మాట్లాడిన వీడియో ఏమైనా దొరికిందా? లేదా నేను గౌరవతో మాట్లాడిన వీడియోనా? అమ్మో, వీటిలో ఏదైనా నా పని వాళ్ళతో అయిపోతుంది. ఇది కూడా చూడండి సార్. అమ్మో, వీడు వీడు అమ్ముని తీసుకెళ్లిన వాడు, మొన్న మనోహరిని తీసుకెళ్లిన వాడు. వీడు మన ఇంటికి వచ్చాడా అమర్? అయ్యో దేవుడా, చిన్నపిల్లలున్న ఇంటికి వీడు మళ్ళీ మళ్ళీ ఎందుకు వస్తున్నాడు? అది ఈ వీడియోలో తెలుస్తుందమ్మా. సార్ చూడండి. ఇది మనోహరి రూమ్.
అంతా చూసేవాళ్ళం కదా. ఏమండి, వాడేదో తీసుకెళ్తున్నాడు. అవును, వాడెందుకు వచ్చాడో ఏం తీసుకెళ్లాడో కనిపెడితే వాడు ఎందుకు మళ్ళీ మళ్ళీ ఇంటికి మన దగ్గరికి వస్తున్నాడో తెలుస్తుంది. నాన్న, అదేదో త్వరగా కనిపెట్టి వాడిని పోలీసులకు అప్పగించు. నాకెందుకో చాలా భయంగా ఉంది. భయపడకండి అత్తయ్య, మొత్తం ఆయన చూసుకుంటారు. ఎవ్వరికి ఏమీ కాదు. నో నీట్ వరీ అమ్మా, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. రాథోడ్, సార్ డేటా అంతా సెక్యూర్డ్ గానే ఉంది కదా? ఉంది సార్.